హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికే సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 26వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరియొక కరువు ఆ దేశములో వచ్చెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అబ్రహాము దినములలో మొదటి కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. అలాగే ఇస్సాకు దినములలో కరువు వచ్చినప్పుడు తండ్రిలాగే ఇస్సాకు ఐగుప్తునకు వెళ్ళాలనుకున్నప్పుడు యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తునకు వెళ్ళవద్దు, నేను చెప్పు దేశంలో నివసించుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని బోధిస్తున్నారు. ఇస్సాకు దేవుడు బోధించిన ప్రకారం లోబడి జీవించాడు. అంతేకాని ఇక్కడ కరువు కదా ప్రభువా, ఇక్కడ ఎలా జీవించను, త్రాగని నీళ్లు లేవు, తినటానికి పంట లేదు అని దేవుని ప్రశ్నించలేదు. దేవుడు చెప్పినట్లు వినటం, అలా జీవించటం, తద్వారా బాగా ఆశీర్వదింపబడటం తండ్రి నుండి నేర్చుకున్నాడు. కష్టమైన, సుఖమైన, శోధనైన, ఆశీర్వాదమైన, ఎటువంటి పరిస్థితి అయినా ఆయనకు లోబడి జీవించటం, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటం ఏ విశ్వాసికైనా ముఖ్యం. మన సొంత ఆలోచనలు అవసరం లేదు. ఆయన చెప్పినట్లు వింటే చాలు. ఆయన మనల్ని గొప్ప చేసి ఆశీర్వదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఉపేంద్ర అనే యవ్వనస్తుడు బీటెక్ పూర్తి చేసి మంచి ఐటీ జాబ్ చేస్తూ ఉండగా ఆ యవ్వనస్తునితో దేవుడు మాట్లాడుతూ, జాబ్ వదిలేసి నా సేవకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. అంతే, ఆ యవ్వనస్తుడు వెంటనే తన తల్లిదండ్రులకు చెప్పి జాబ్ రిజైన్ చేసి దేవుని సేవ చేయటం ప్రారంభించాడు. తల్లిదండ్రులకు ఎటువంటి సంపాదన లేదు, ఎటువంటి ఆస్తులు వారికి లేవు. ఎలా మనకి ఇల్లు గడుస్తుంది అనే ఆలోచన, చింత చేయలేదు. దేవుడు బోధించారు, ఆయన ఆశీర్వదిస్తారు అని ధైర్యంగా, విశ్వాసంతో సువార్త ప్రకటించసాగాడు. కొన్ని రోజులు చాలా కష్టపడ్డారు. తన ఫ్రెండ్స్ అంతా ప్రమోషన్స్తో లక్షలు సంపాదిస్తున్న ఉపేంద్ర మాత్రం ఏ బాధ లేకుండా, నాకు దేవుడున్నారు, ఆయన నాకు ఒక్కసారిగా ఇవ్వగలరు అని నిరీక్షణ కలిగి దేవుని సేవ చేయసాగాడు. అతని నిరీక్షణ ఫలించి దేవుడు అతన్ని గొప్పగా వాడుకోసాగారు. అతన్ని గొప్ప సేవకుడిగా, గొప్ప ప్రవక్తగా చేసి అద్భుతాలు చేయిస్తూ అతన్ని గొప్ప చేసి ఆశీర్వదించారు. ఆ యవ్వనస్తుడు ఎందరికో గొప్ప సాక్షిగా నిలుస్తూ, ఆత్మలను రక్షిస్తూ దేవుని సేవలో అంతకంతకు వర్ధిల్లసాగాడు. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయటం, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండటం. కరువులో 100 ఫలం పొందాడు ఇస్సాకు. దేవుడు బోధించగా విని ఆచరించి 100 ఆశీర్వాదం పొందాడు. దేవుడు మనకు బోధించినప్పుడు వినటం, విని విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఆచరించటం, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మనం కూడా 100 ఆశీర్వాదం పొందుకుంటాం. మన ఆలోచనలు, మన ఆశలు, కోరికలు దేవుని ముందు ఉంచి, నా ప్రార్థన ఆలకించండి, నా ప్రార్థన నెరవేర్చండి అంటూ ప్రార్థించటం, నెరవేరకపోతే మా ప్రార్థన ఆలకించడం లేదు అంటూ దేవుణ్ణి సనక్కుండా, నిష్ఠూరాలు ఆడకుండా, దేవా, మా జీవితం పట్ల మీ ప్రణాళిక ఏంటి, మీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చండి అని ప్రార్థిస్తే దేవుడు మన జీవితం పట్ల ఆయన ప్రణాళికను నెరవేర్చి మనల్ని గొప్ప చేసి ఆశీర్వదిస్తారు. ఆయన బోధించినప్పుడు మనం లాజిక్కులు వెతకకుండా, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు అనే ఒక బలమైన విశ్వాసంతో అడుగు వేసినప్పుడు ఆయన తప్పకుండా, ఖచ్చితంగా, నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. ఇశ్రాయేలీలను విషసర్పాలు కాటేసి చనిపోతున్నప్పుడు యెహోవా దేవుడు ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు, సర్పం కాటు వేసినప్పుడు వారు దాన్ని చూసినప్పుడు చనిపోకుండా బ్రతుకుతారు అని బోధించినప్పుడు మోషే, సర్పం ఎందుకు దేవా, అది సాతాను గుర్తు కదా అంటూ దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుడు చెప్పినట్లు విన్నాడు, ఆచరించాడు. అందుకే మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుని చేత మెప్పు పొందాడు. మనం కూడా దేవుడు మనకేది బోధించినా విశ్వాసంతో ఆచరించి ఆయన మెప్పును, ఆశీర్వాదాన్ని పొందుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, మీ మాటకు లోబడిన ఇస్సాకును నూరంతల ఫలంతో ఆశీర్వదించిన తండ్రి వందనాలయ్యా. మేము మీ మాటకు లోబడిలాగున మమ్మల్ని బలమైన విశ్వాసంతో నింపండి. మమ్మల్ని గొప్ప చేసి ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూస్తున్నారో ప్రభువా, వారిని ఇప్పుడే నూరంతలుగా ఆశీర్వదించండి. వారిని అన్ని రంగాలలో గొప్ప చేసి అభివృద్ధి పరచండి. ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, దీర్ఘాయువుతో, ఘనతతో, సంతోష సమాధానాలతో గొప్ప చేసి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.